ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఇసుక విధానంలో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏటి ఇష్టమని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్ లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి, స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే అవుతుంది స్టాక్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్ కి రీచ్ కి మధ్య తేడా తెలుసుకోవాలి. ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి, నిర్మాణ రంగం ఊపు అందుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప దానికి మనం 700 కోట్లు వచ్చేవన్నీ దళాలను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందని దాని మీద. ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఆలోచన ఉచితంగా ఇసుక ఇవ్వాలని, దాన్ని నిర్మాణ రంగానికి ప్రోత్సహించాలని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం.